అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను మహాకుంభమేళా గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి వచ్చాను. మహాకుంభమేళా గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే ముందు మీరు గంగాదేవి గురించి తెలుసుకోవాలన్నమాట. గంగాదేవి ఎంత ఎంత పవిత్రమో ఆ గంగాదేవి గురించి మనం తెలుసుకోవాలి ముందు. అసలు గంగాదేవి జననం గురించి మీరు వింటే కొన్ని కోట్ల జన్మల పుణ్యం మీకు కలుగుతుందని చెప్పేసి పురాణాలు చెప్తున్నాయి. గంగాదేవి అంత పవిత్రం అన్నమాట. గంగాదేవి గురించి మీరు విన్నా లేదా గంగా పానీయం తాగినా లేదా గంగా స్నానం చేసినా ఈ 3 చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుందని చెప్పి పెద్దలు చెప్తున్నారు. అంత పవిత్రం అన్నమాట గంగాదేవి స్నానం. ఇప్పుడు గంగాదేవి జననం గురించి మనం మాట్లాడుకుందాం. అందరికీ అర్థమయ్యే భాషలోనే నేను చెప్తాను. ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకి 2 భార్యలు. ఈ పేర్లు అవన్నీ చెప్పట్లేదు నేను, ఎందుకంటే కావాలని చెప్పట్లేదు, మీకు కొంచెం తొందరగా అర్థం కావాలని చెప్పేసి. ఆ రాజుకి 2 భార్యలు. ఒక భార్యకేమో 60,000 మంది పుత్రులు, 60,000 మంది పుత్రులు అనమాట. ఒక భార్యకేమో ఒక్కడే పుత్రుడు. అలా వరం పొందారనమాట. బ్రహ్మదేవుడి దగ్గర నుంచి అలా వాళ్ళు వరం పొందారు. ఏంది, ఒక భార్యకేమో 60,000 మంది పుత్రులు కావాలని చెప్పేసి, ఇంకో భార్యకేమో ఒక పుత్రుడే కావాలని. పుత్రులు ఎందుకు అనేది కూడా మీకు తర్వాత చెప్తాను. పుత్రుడే ఎందుకు కావాలి, మన పెళ్ళిళ్ళలో కానీ లేదంటే పంతులు కలిసినప్పుడు కానీ సుపుత్ర ప్రార్థిస్తూ అని చెప్పి మనకు దీవిస్తుంటారు అనమాట. మనకి బ్లెస్సింగ్ ఇస్తుంటాడు. పుత్రుడే ఎందుకు కావాలనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు 60,000 మంది పుట్టిన తర్వాత ఈ పెద్ద కొడుకు ఉంటాడు కదండి, ఫస్ట్ మొదటి భార్యకు పుట్టిన కొడుకు ఒక మిస్టేక్ చేస్తాడు అనమాట. ఒక మిస్టేక్ చేయడం వల్ల ఈ మన రాజు ఏం చేస్తాడు, ఆయన్ని పంపించేస్తాడు. ఆ మిస్టేక్ ఏంటంటే ఈ పెద్ద కొడుకు ఏం చేస్తాడంటే ఈ ఊర్లో ఉన్న జనాలందరినీ తీసుకెళ్ళి, అరే రండ్రా ఆడుకుందాం రండ్రా అని చెప్పేసి జనాలందరినీ తీసుకెళ్ళి ఒక నది దగ్గర తీసుకెళ్ళి ముంచి వాళ్ళని చంపేసి ఆనందిస్తాడనమాట. అలా పెద్ద కొడుకు చేస్తుంటాడు. అలా పెద్ద కొడుకు చేయడం వల్ల రాజుకి ఈ ప్రజలందరూ పోయి కంప్లైంట్ ఇస్తారు. కంప్లైంట్ ఇస్తే ఆ రాజు ఏం చేస్తాడు, మా పెద్ద కొడుకు ఇలా చేస్తున్నాడు కాబట్టి నేను వాడిని రాజబహిష్కరణ చేస్తానని చెప్పేసి రాజబహిష్కరణ చేస్తానమాట. ఆ పెద్ద కొడుకు రాజబహిష్కరణ అంటే అడవులకి వెళ్ళకముందే ఒక కొడుకు పుట్టింటాడనమాట. ఆయన ప్రస్తుతానికి మన హీరో అన్నట్టు, అంటే ప్రస్తుతం మన రీజనల్ లాంగ్వేజ్లో ఆయన హీరో. ఈ 60,000 మంది కొడుకులతో మన రాజు ఏం చేస్తాడంటే, నేను అశ్వమేధ యాగం చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. అశ్వమేధ యాగం అంటే అదొక పెద్ద స్టోరీ. ఇప్పుడు మన గుర్రం, మన రాజ్యం పాలించే వాళ్ళందరూ ఏం చేస్తారంటే, ఒక గుర్రం ఎక్కడి వరకు అయితే వెళ్తుందో అక్కడ ఆ రాజ్యం మొత్తం మంది అని చెప్పేసి అశ్వమేధ యాగం చేస్తుంటారు. అశ్వమేధ యాగం చేయాలని నాకు ఉంది, మీరు ఏం చేస్తారంటే ఆ అశ్వాన్ని తీసుకొని రండి అని చెప్పేసి 60,000 మంది కొడుకులకు చెప్తాడనమాట. ఈ 60,000 మంది కొడుకులు ఎలా పుట్టారని కూడా మీకు ఒక చిన్న లాజిక్ చెప్తాను అనమాట. ఇప్పుడు మనకు టెస్ట్ బేబీస్ లేదంటే ల్యాబ్ బేబీస్ అని వస్తుంటాయి కదా, అట్లా ఈ పిండాన్ని ఏం చేశారంటే 60,000 విభాగాలు చేసి 60,000 పిల్లల్ని కుండల్లో చిన్న చిన్న ల్యాబ్లో, మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక టెస్ట్ ల్యాబ్లో మనం పెంచారనమాట. అట్లా 60,000 మంది పుత్రులు కలిగారు ఆమెకి. ఈ 60,000 మంది కొడుకులతో ఆ రాజు ఏం చెప్తారంటే, అశ్వమేధ యాగం చేయాలని ఉంది నాకు, మీరేం చేస్తారా ఆ అశ్వాన్ని తీసుకొని రండి అని చెప్పేసి ఆర్డర్స్ పాస్ చేస్తాడు. ఇప్పుడు మన ఒక రాజు ఒక ఆర్డర్స్ పాస్ చేశాడనమాట. ఎవరికి, కొడుకులకే పాస్ చేశాడు. నాన్న మరి ఈ అశ్వమేధ యాగం చేయాలంటే అశ్వం కావాలి కదా మీకు, ఆ అశ్వం మనకి ఎక్కడ దొరుకుతుంది అని చెప్పాను. మీరేం చేస్తారంటే అణువణువు భూమిని తవ్వండి, భూమిని గోర్రతో గుణపాలతో తవ్వండి, ఎక్కడ కనిపిస్తే అక్కడ అశ్వాన్ని తీసుకొని రండి అని చెప్పేసి ఆజ్ఞిస్తాడు. అప్పుడు ఈ 60,000 మంది 60,000 దిక్కులు వెళ్తారనమాట. 60,000 దిక్కులు వెళ్ళి భూమిని తవ్వుతుంటారు. ఎక్కడ పడితే అక్కడ తవ్వి మొత్తం రచ్చ చేస్తారు. ఆ రచ్చ చేయడం వల్ల 33 కోట్ల దేవతలందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి మన దేవుని ప్రార్థిస్తారు. స్వామి, భూమి అల్లకల్లోలం అయిపోతుంది, భూమినంతా వాళ్ళు ఇట్లా త్రాష్టులు ఇలా మొత్తం పెరికి పెక్కలిచ్చేసి భూమిని నాశనం చేస్తున్నారు, ప్లీజ్ స్వామి మీరు హెల్ప్ చేయండి అని చెప్పేసి ఈ 33 కోట్ల దేవతలు వెళ్ళి దేవుణ్ణి నమస్కరిస్తే, ఎవరంటే మన ముగ్గురు దేవులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, వాళ్ళని నమస్కరిస్తే పాతాళంలో కపిల మహర్షి ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళితే వీళ్ళ మృత్యువు కలుగుతుంది, మీరేం కంగారు పడకండి అని చెప్పేసి ఆయన దేవుడు వాళ్ళకి బ్లెస్సింగ్ ఇచ్చి పంపించేస్తాడనమాట. వీళ్ళు భూమండలం మొత్తం చెరిగిన తర్వాత ఎక్కడ అశ్వం దొరకపోయేసరికి మళ్ళీ వీళ్ళు నాన్న దగ్గరికి వచ్చి, నాన్నగారండి మాకు గుర్రం దొరకలేదు, అశ్వం దొరకలేదు, మరి ఏం చేయమంటారని చెప్పేసి అడుగుతాడు. అడగంగానే మీరు పాతాళంలోకి వెళ్ళండి, పాతాళంలోకి వెళితే అక్కడ మనకు అశ్వం దొరికే ఛాన్స్ ఉందని చెప్పేసి మళ్ళీ రాజు ఏం చేస్తాడు, పాతాళంలోకి వెళ్ళమని చెప్తాడు అనమాట. పాతాళంలోకి వెళ్ళమంటే వీళ్ళు 60,000 మంది పాతాళంలోకి వెళ్తారు. పాతాళంలోకి వెళ్ళి 4 దిక్కులు, ఫస్ట్ ఒక దిక్కుకి వెళ్తే అక్కడ ఐరావతం ఉంటుంది అనమాట, ఏనుగు.
ఫస్ట్ ఒక దిక్కుకి వెళ్తే అక్కడ ఒక ఏనుగు ఉంటుంది. అంటే మన కింద పాతాళంలో 4 ఏనుగులు దేవుళ్ళు 4 ఏనుగు దేవుళ్ళు భూమిని మోస్తుంటారన్నమాట. అట్లా ఒక దిక్కుకెళ్ళి, ఒక దిక్కుకెళ్ళి, ఒక దిక్కుకెళ్ళి ఈశాన్యం వైపు వెళ్తారు. ఫైనల్‌గా ఈ 60,000 మంది ఈ స్టోరీస్ అంతా మీకు లైట్‌గా చెప్తున్నాను. కింద వాళ్ళ పేర్లు, ఏనుగుల పేర్లు ప్రతి ఒక్కటి ఉంటుంది. కానీ డీటెయిల్‌గా అవసరం లేదు. మనకి ఏదైతే స్టోరీ కావాలో కుంభమేళా గురించి చెప్పడానికి గంగాదేవి కావాలి. గంగాదేవి జననం గురించి మనం చెప్తున్నాము. అందుకే డీటెయిలింగ్‌గా చెప్పట్లేదు. నార్మల్‌గా పైపైన చెప్తున్నాను అందరికీ అర్థమయ్యే భాషలో. ఇప్పుడు ఈ 60,000 మంది ఈశాన్యం వైపు వెళ్తారు. ఈశాన్యం వైపు వెళ్ళి అక్కడ కపిల మహర్షి ఉంటాడు. కపిల మహర్షి ఉండగానే పక్కన అశ్వం ఉంటుంది. ఓకే. చూడంగానే కపిల మహర్షిని, అశ్వాన్ని చూడంగానే ఈయనెవరో దొంగతనం చేసినట్టున్నాడు, ఆ గుర్రాన్ని అక్కడ పెట్టుకున్నట్టున్నాడు అని చెప్పేసి కపిల మహర్షి మీద వీళ్ళు దండెత్తుతారనమాట. దండెత్తంగానే ఒక అరుపుకి ఆ 60,000 మంది బూడిదైపోతారు. మొత్తం బూడిదై భస్మం అయిపోయి ఎక్కడికక్కడ కుప్పలు తేరిపోయి 60,000 కుప్పలు అయిపోతాయి అనమాట. ఒక అరుపుకే వాళ్ళందరూ నాశనం అయిపోతారు అనమాట. ఈ విషయం ఆ నోట ఈ నోట చేరి రాజుకు తెలుస్తుంది. రాజుకు తెలిసిన తర్వాత పెద్ద రాజు, ఆ రాజు ఏం చేస్తాడు, మళ్ళీ కొడుకుని పంపిస్తాడు. ఎవరి కొడుకుని? మన అడవికి వెళ్ళిపోయిన తర్వాత కొడుకుంటాడు కదా, ఆ కొడుకుని కిందకి పంపిస్తాడు. కిందికి పంపించేటప్పుడు ఏం చెప్తాడంటే, నాయన నీకు ఎవరు ఎదురుపడినా కానీ వాళ్ళకి నమస్కరించి నువ్వు వాళ్ళతో యుద్ధం చేయని చెప్పి చెప్తాడనమాట. కిందకి సేమ్ పాతాళలోకి వెళ్తాడు. పాతాళలోకి వెళ్ళిన తర్వాత ఏనుగులు కనిపిస్తాయి. ఒక్కొక్క ఏనుగుకి నమస్కారం చేస్తాడు. అట్లా ఈశాన్యం వైపు వెళ్తాడు. ఈశాన్యం వైపు కపిల మహర్షి కనిపిస్తాడు. కపిల మహర్షికి దండం పెడతాడు. దండం పెట్టి పక్కనే అశ్వం ఉంటుంది. అశ్వాన్ని తీసుకొని వెళ్ళేటప్పుడు కింద 60,000 కుప్పలు కనిపిస్తాయి అనమాట. బూడిద కుప్పలు గడపగానే ఒక్కసారి చెలించిపోతాడు. అయ్యో మా తండ్రులందరూ చనిపోయారే, గతించిపోయారు. ఇప్పుడు వీళ్ళకి స్వర్గలోక ప్రాప్తి కలగాలి, నేనేం చేయాలని చెప్పేసి కపిల మహర్షిని అడిగితే, నాయన వీళ్ళు నార్మల్ దోషాలు చేయలేదు, అంటే అపరాధం చేశారు. వీళ్ళు గంగలో పునీతులైతే ఈ బూడిద మీద గంగ పారాలన్నమాట. గంగ పారితే తప్ప వీళ్ళ దోషాలు చెరిగిపోవు. అలా ఉంటుంది అనమాట. గంగ అంత పవిత్రం కాబట్టి గంగ పారితే వాళ్ళ దోషాలు చెరిగిపోతాయని చెప్పేసి కపిల మహర్షి చెప్తాడు. అప్పుడు అశ్వాన్ని తీసుకెళ్ళి మన రాజుకి ఇచ్చేస్తాడు. అక్కడితో అది అయిపోతుంది. కాకపోతే వీళ్ళ ఎంటైర్ లక్ష్యం గోల్ వచ్చేసి గంగని కిందికి తీసుకురావాలి. గంగని ఎలా తీసుకురావాలి అని చెప్పేసి ఆయన మొత్తం ట్రై చేసి చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఆయన కొడుకు దిలీప మహర్షి, దిలీపుడు అని ఉంటాడు. ఆయన కూడా చాలా పెద్ద రాజు, గొప్ప రాజు. ఆయన కూడా చాలా పెద్ద చరిత్ర ఉంటుంది. అదంతా మనకి ఇప్పుడు ప్రజెంట్ అవసరం లేదు కాబట్టి నేను అది చెప్పట్లేదు. దిలీప రాజు ఏం చేస్తాడంటే, ఆయన కూడా ట్రై చేసి గంగని కిందికి తీసుకురావాలి తపస్సు చేసి ఆయన కూడా గతించిపోతాడు అనమాట. చివరికి మనకు భగీరథుడు వస్తాడనమాట. భగీరథుడు పుడతాడు. భగీరథుడు ఏం చేస్తాడు, మా తండ్రులందరికీ ప్రాప్తి కలగాలి, మోక్షం కలగాలి, పితృదర్పణం కలగాలని చెప్పేసి భగీరథుడు ఏం చేస్తాడు, ఫస్ట్ మన బ్రహ్మదేవుడికి నమస్కరిస్తాడు. బ్రహ్మదేవుడికి తపస్సు చేస్తాడనమాట. కొన్ని సంవత్సరాలు ఎట్లాంటి తపస్సు అంటే ఘోరమైన తపస్సు. అది అసలు మనుషులు ఎవరు చేయలేని తపస్సు మన భగీరథుడు చేసి చివరికి బ్రహ్మదేవుడు వచ్చేస్తాడు. కొన్ని సంవత్సరాలు చేస్తే బ్రహ్మదేవుడు వస్తాడు. బ్రహ్మదేవుడు వచ్చిన తర్వాత ఆయన ఒక కోరిక కోరుతాడు అనమాట. 2 కోరికలు కోరుతాడు. ఫస్ట్ కోరిక వచ్చేసి మా పితృదేవతలందరికీ మోక్షం కలగాలి, పితృదర్పణం అవన్నీ జరగాలి, వాళ్ళ ఆత్మ శాంతించాలని చెప్పి కోరిక కోరుతాడు. దానికి గంగాదేవి రావాలి. గంగాదేవి వచ్చి పాతాళంలోకి వెళ్ళి అక్కడ పారితే ఆ బూడిదల్లో అది గంగాదేవి అక్కడ పారితే ఆ బూడిదలు కొట్టుకుపోతాయి, అక్కడ మనకు శాంతి కలుగుతుందని చెప్పేసి ఆయన కోరుకుంటాడు అన్నమాట. ఎవరిని? బ్రహ్మదేవుణ్ణి. ఎవరు? భగీరథుడు. అలా కోరుకుంటాడు. సెకండ్ది వచ్చేసి నాకు పెళ్లి కావాలి, నాకు పిల్లలు కావాలి, నాకు పుత్రుడు కావాలని చెప్పి కోరుకుంటాడు. సెకండ్ది ఆయన బ్రహ్మదేవుడు వరం ఇచ్చేస్తాడు. కానీ నాయన ఫస్ట్ కోరిక మాకు చాలా డిఫికల్ట్ కోరిక నువ్వు కోరింది, అది అవ్వదు. అది అవ్వాలంటే గంగ పైనుంచి కింద పడితే భూమి మొత్తం బద్దలైపోతుంది, భూమి చీలుకోపోతుంది, భూమి నాశనం అయిపోతుంది. భూమి నాశనం కాకుండా గంగ పైనుంచి కిందికి రావాలంటే శివుణ్ణి ప్రార్థించాలని చెప్పేసి చెప్పేస్తాడనమాట. సరే అని చెప్పి బ్రహ్మదేవుడు వెళ్ళిపోతాడు. ఓకే, బ్రహ్మదేవుడు చెప్పేశాడు కాబట్టి మళ్ళీ భగీరథుడు ఏం చేస్తాడు, శివుని ప్రార్థిస్తాడు. శివుని ప్రార్థిస్తే శివుడు ఏంటంటే 1 సంవత్సరానికి వచ్చేస్తాడు. బోలాశంకరుడు కాబట్టి ఆయన మన కోరికలను తీర్చే బోలాశంకరుడు కాబట్టి వెంటనే 1 సంవత్సరంలోకి వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత ఏం కావాలి నీకు? గంగ కావాలా? అంతే కదా, నేను తీసుకొచ్చేస్తా అని చెప్పేసి ఆయన అడక్కముందే ఆయన గొప్పతనం అది, శివుని గొప్పతనం అది. అందుకే శివుడు అంటేనే సర్వశక్తి గలవాడనమాట. ఆయన చెయ్యలేదంటూ ఏది లేదు, ఆయన ఏదైనా చేస్తాడు. ఎటువంటి పనైనా. ఇప్పుడు ఏదైనా ఇట్లా ఉంది, ఒక కుంటివాడు ఉన్నాడు, వాడికి కాళ్ళు లేవు, ఆ కాళ్ళు లేవు మనం తెప్పించలేము, కానీ ఆయన తెప్పిస్తాడు. అంటే
చెయ్యలేని పనులు కూడా చేసేవాడే శివుడు. అందుకని ఆయన కిందికి రాగానే భగీరథుడి దగ్గర రాగానే ఏమంటాడు, నేను గంగను తీసుకొని రావాలా, అంతే కదా నేను తీసుకొచ్చేస్తా అని చెప్పేసి వరం ఇచ్చేసి గంగ రమ్మంటాడు. రెడీగా ఇట్లా కూర్చుంటాడు, ఇట్లా నిలబడతాడు. భూమికి ఆకాశానికి మధ్యలో ఇట్లా ధీరులాగా ఒక ధీరులాగా ఇట్లా నడుము మీద చేతులు వేసుకొని నిలబడతాడు, రమ్మని గంగ రమ్మని అని చెప్పేసి. గంగ ఏం చేస్తుంది, వచ్చేటప్పుడు నవ్వుకుంటూ ఏంది నన్ను ఈయన మోస్తాడా, ఈయన నన్ను భరించగలడా అని చెప్పేసి నవ్వుకొని, నేను ఒక పని చేస్తాను, నేను ముసలిని, తాబేలుని, ఎండ్రకాయల్ని, అన్నిటిని, చేపల్ని అన్నిటిని ఈయన మీదకి వదులుతాను, వాటితో పాటు ఈయన కూడా కొట్టుకుని పోతాడు, అప్పుడు ఈయనకి గర్వం పోతుందని చెప్పేసి గంగ నవ్వుకుంటూ అనుకొని దూకుతుంటుంది. ఈయనకు తెలీదా, శివుడికి తెలీదా? ఇప్పుడు చీమ కుట్టాలన్నా కానీ శివుడి పర్మిషన్ కావాలి, శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని చెప్పేసి అందుకే అంటారు. గంగ ఆ మాట అనుకుంది, ఈయనకు కోపం వచ్చింది, శివుడికి కోపం వచ్చింది. శివుడికి కోపం వచ్చి ఏం చేశాడు, జటాజుటం ఇట్లా విదిలించాడు. మొత్తం ఎట్లా విస్తరించిందంటే ఆ జటాజుటము మొత్తం ఇట్లా యూనివర్స్ మొత్తం ఇట్లా నిండుకుంది. గంగ వచ్చి పడింది. గంగ శివుడి జటాజుటం మీద పడిపోయిన తర్వాత జటాజుటం మూడేసుకుంటే అంటే మొత్తం ఇట్లా కుప్పు కట్టేసుకుంటాడు, కుప్ప అయిపోయింది. సంవత్సరం అయింది, చుక్క నీరు కూడా కింద పడలేదు. అంటే అంత దట్టంగా ఉంటుంది అనమాట ఆ జటాజుటం. అందుకని జటాజూటదారి అని చెప్పేసి అన్నారు పెద్దలు, జటాజూటదారి. గంగని కింద ఒక్క చుక్క కూడా వదిలిపెట్టలేదు. మళ్ళీ ఏం చేసిన భగీరథుడు, మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవుడా ప్లీజ్ దేవుడా, గంగ ఏదో రోషానికి పోయింది, ఆమెను వదిలేసి ప్లీజ్ నా గురించి ఆయన ఆలోచించి గంగను వదిలిపెట్టు స్వామి అని చెప్పేసి బతిలాడగానే సరే అని చెప్పేసి గంగను వదిలిపెడతాడు. ఆ గంగ కిందికి వచ్చేసి ఎక్కడొచ్చేసింది, బ్రహ్మగారు సృష్టించిన మానస సరోవరంలో దగ్గర అక్కడ గంగను వదిలిపెడతాడు అనమాట. హిమాలయ పర్వతాల దగ్గర నుంచి గంగను వదిలిపెడితే అది కిందికి వస్తూ పాతాళంలోకి వెళ్ళిద్ది. పాతాళంలోకి వెళ్ళిన తర్వాత ఈ బూడిద కుప్పల మీద అంతా ప్రవహిస్తుంది. బూడిద కుప్పల మీద ప్రవహించి ఈ పితృదోషాలన్నీ పోతాయి అన్నమాట. ఇట్లా గంగా జననం జరిగింది. చాలా పెద్ద స్టోరీ. నేను చాలా సింప్లిఫైగా మీకు అర్థమయ్యేలాగా గంగా జననం గురించి తెలుసాను. గంగలో స్నానం చేసి గంగ నీళ్ళు ఇలా తాగినా కానీ ఎంత పుణ్యం అంటే, ఎందుకు ఇంత పవిత్రత అంటే, శివుడి తల మీద నుంచి గంగ జారుతుంది. శివయ్య తల మీద నుంచి శివయ్య చర్మం అంటే శివయ్య ఒంటిని తాకుతూ గంగ కిందికి వచ్చింది కాబట్టి అంత పవిత్రత. ఈ జలాలన్నిటిలో ఏ జలంలో స్నానం చేసినా, ఈ మన దేశంలో ఉన్న ప్రపంచంలో ఉన్న ఏ జలంలో స్నానం చేసినా రాని పుణ్యము ఒక గంగలో స్నానం చేస్తే మాత్రం వస్తుంది. ఎందుకంటే అంత పవిత్రం అన్నమాట. అంత పవిత్రమైనది కాబట్టి గంగాదేవిని రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. ఆకాశంలో ఉన్నప్పుడు ఆకాశ గంగా అని, పాతంలోకి వెళ్ళినప్పుడు ఒక పేరుతో, భూమి మీద ఉన్నప్పుడు ఇప్పుడు భగీరథుడు ద్వారా వచ్చింది కాబట్టి భగీరథ నది అని చెప్పేసి ఒక పేరు వచ్చిందనమాట. ఇంత విశిష్టత ఉందన్నమాట. విన్న మీకు చెప్పిన నాకు కూడా అనుగ్రహం ఉంటేనే ఇది జరిగింది. ఇప్పుడు నేను ఇలా చెప్తున్నానంటే నా మీద ఒక అనుగ్రహం ఉంది కాబట్టే నేను ఇలా చెప్తున్నాను. మీరు ఇలా వింటున్నారంటే మీ మీద ఒక అనుగ్రహం ఉంది కాబట్టి మీరు అది వింటున్నారు. అంత పవిత్రం అన్నమాట గంగ గురించి తెలుసుకోవటం. ఇప్పుడు వచ్చేసింది గంగాదేవి వచ్చేసిన తర్వాత ఇప్పుడు క్షీరసాగర మథనం గురించి మీకు అందరికీ తెలిసిందే. మందారగిరి పర్వతాన్ని కూర్మ అవతారం ఇట్లా లిఫ్ట్ చేయడం వల్ల మందారగిరి పర్వతం పైకి లేచింది. దాన్ని రాక్షసులు దేవతలు చిలికారు, క్షీరసాగర మథనం చేయడం వల్ల ఐరావతము, పరశురాముని గొడ్డలి, ధనస్సు, కుంభము, మళ్ళీ అక్షయ పాత్ర, ఇలా రకరకాలు వచ్చాయి. విషం వచ్చిందనమాట. అప్పుడు గంగాదేవి రావడానికి హెల్ప్ చేసింది శివుడే. ఇప్పుడు విషం వచ్చినప్పుడు కూడా శివుడే. అటు ఫస్ట్ అసలు గంగాదేవి పుట్టడానికి హెల్ప్ అయింది కూడా శివుడే, విషం వచ్చినప్పుడు హెల్ప్ అయింది కూడా శివుడే. అందుకనే మేజర్ కారణం విష్ణు అయినా కానీ, అంటే కూర్మావతారం రూపంలో పైకొచ్చి లిఫ్ట్ చేసి ఆ మందారగిరి పర్వతాన్ని చిలకడానికి హెల్ప్ అయింది విష్ణు అయినా కానీ, హీరో అయినా కానీ, సాక్రిఫైస్ అంటే త్యాగం. శివుడు విషం తాగి సాక్రిఫైస్ చేశాడు కాబట్టి మనం ఆయన అంత గుర్తుంచుకున్నాం. అందుకనే కుంభమేళ అంత ప్రతిష్ఠి. విషం తాగి శివుడు కంఠంలో దాచుకొని తర్వాత అమృతం వచ్చిన తర్వాత అమృతంని దేవతలందరూ పంచుకుంటారు. 4 చుక్కలు కింద పడ్డాయి. ఉజ్జయిని, హరిద్వారు, ప్రయాగ్రాజ్, నాసిక్. ఈ 4 చుక్కలు పడ్డం వల్ల ఆ జలానికి పవిత్రత పెరిగి అక్కడ మనం కుంభమేళ జరుపుకుంటాం అనమాట. ఇది 3 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, 6 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. మొన్న జరిగింది 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళ. అందుకు మనం కుంభమేళ జరుపుకుంటాం. ఇప్పుడు ఇదంతా చెప్పడానికి కారణం ఏంటంటే శివుడి యొక్క గొప్పతనం గురించి నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ హెల్ప్ అయింది శివయ్య. ఏది గంగ కిందికి రావడానికి హెల్ప్ అయింది శివుడే. జటాజూటం విస్తరించి బ్రహ్మదేవుడు కూడా ఒక పెద్ద ఎలివేషన్ ఇస్తాడనమాట.
నీకు హెల్ప్ అయ్యేది, భగీరథుడికి హెల్ప్ అయ్యేది ఒక శివుడే. అంతటి మొనగాడు, అంతటి ధీరుడు, అంతటి శక్తివంతమైన వాడు శివుడు మాత్రమే అని చెప్పేసి శివుడు అలా జటాజూతను విస్తరించి గంగని తల మీద మోస్తాడు. సెకండ్ ఇక్కడ వచ్చేసి కూడా అంతటి దయాగుణం కలిగిన వాడు, అంతటి జాలి గుణం కలిగిన వాడు ఎవరు? శివుడే. మనందరినీ జాలితో చూడాలన్నా కానీ, మనందరికీ ఏదైనా కావాలన్నా కానీ ఒక తండ్రి పాత్ర పోషించేవాడు ఎవడంటే శివుడే. శివయ్యని తలుచుకొని మనం ఏ పని ప్రారంభించినాక జరుగుతుంది. ఇప్పుడు విషం తాగిన తర్వాత ఇదంతా జరిగింది. మొత్తం కుంభమేళా గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ 2 సార్లు మనకి వెళ్ళిపోయింది శివుడే కాబట్టి కుంభమేళాలో కూడా శివ ప్రస్తావన ఎక్కువ ఉంటుంది. ఎక్కడ చూసినా శివుడు 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 శివయ్య 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 ఓం నమ శివయ్య అనే పంచాక్షరి మంత్రం మాత్రమే అక్కడ ఫేమస్. కుంభమేళాలో జరిగేది విష్ణుదేవుడి వల్ల అయినా కానీ శివునికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే సాక్రిఫైస్ చేశాడు కాబట్టి, విషం దాగి ఆయన బాధని భరించాడు కాబట్టి ఆయనకి మనం ఎక్కువ శివుని ప్రస్తావన తీసుకొస్తా ఉన్నాం. మహాకుంభమేళ మొత్తం మీద ఎక్కడ జరిగినా కానీ సాధువులు రావటం, నాగసాధువులు రావటం, అఘోరాలు రావటం, వీళ్ళందరూ శివభక్తులు కావటం, మునిగేటప్పుడు కూడా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని చెప్పేసి మనం పలకరించడం, మనం శివస్మరణ చేయటం, ఇవంతా జరిగేది శివుని వల్ల మాత్రమే. ఒక శివుడు ఏంటంటే ఒక హీరో లెక్కబ్బా, ఒక పవర్ఫుల్ హీరో. మనం ఏదైనా కావాలి అని కోరుకుంటే మనకి ఇచ్చేవాడు శివుడు మాత్రమే, శివయ్య మాత్రమే. పంచాక్షరి మంత్రంతో మనం ఒకసారి శివుని తలుచుకుంటే మన శివుడు ప్రత్యక్షమయ్యి మన కోరికలన్నీ తీరుస్తాడు, మన బాధలన్నీ తీరుస్తాడని ఒక ప్రతీది. కుంభమేళాలో కూడా ఇప్పుడు ఇంతమంది భక్తులు వెళ్ళారు, ఇంత జరిగింది. కుంభమేళా కూడా శివనామస్మరణ మాత్రమే జరుగుతుంది. శివనామస్మరణ మాత్రమే అక్కడ జరిగేది. ఇక్కడ ఓకే, ఇదంతా తెలుసుకున్నారు కదా. ప్రయాగరాజ్లో అసలు కుంభమేళా ఎందుకు జరుపుకుంటాం, మనం కుంభమేళా ఎందుకు జరుపుకుంటాం తెలుసుకున్నాం. అసలు గంగాజనం ఎట్లా జరిగిందనేది తెలుసుకున్నాం. 12 సంవత్సరాలకి ఒకసారి జరిగేదాన్ని పూర్ణ కుంభమేళా, 144 సంవత్సరాలకు ఒకసారి జరిగేదాన్ని మహాకుంభమేళా అని తెలుసుకున్నాం. ఇక్కడ అంతా అయిపోయింది కదా. ఇక్కడ నేను కుంభమేళాలో నేను ఎక్స్పీరియన్స్ చేసిన థింగ్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట.